ఒక జోకర్ లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరును చూసి తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది. వీళ్ళు గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు చెప్పినారు. స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి కూడా ఇయ్యలే. ఆనాడు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం 503 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 60 కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం 60 మాత్రమే కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఇంకా 1000 ఉద్యోగాలు ఎటువైనాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అన్నావు కదా 1500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయని, ఇంకా 1000 ఉద్యోగాలు ఎటువైనాయో తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. డిఎస్సిలో మేము 5673 పోస్టులతో ఆనాడు మేము నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 5000 కలిపి 11000 పైచిలకు పోస్టులతో నేను నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఆనాడేమన్నారు, మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి చేస్తాము, 25000 పైచిలకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము, దగ్గర 50000 దాకా భర్తీ చేస్తాం మేమని చెప్పి మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 25000 నుంచి 50000 టీచర్ ఉద్యోగాలు అన్నారు. మరి అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి 5673కు ఒక 5000 కలిపి 11000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ నియామక దశలో ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలోనే మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. 783 పోస్టులు డిసెంబర్ 29, 2022 నాడు మేము ఇచ్చినాం. ఆగస్టు 7, 8 పరీక్ష ఫలితాలు వచ్చినాయి. గ్రూప్ 1కి సంబంధించి కూడా డిసెంబర్ 30, 2022 మేము 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం. జూన్ 9, 2024 నాడు స్క్రీనింగ్ జరిగింది. గ్రూప్ 3కి సంబంధించి 1363 ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 29, 2022 నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఫలితాలు నవంబర్ 17, 18 వచ్చినాయి. అదేవిధంగా 2022లోనే ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా మేము ఇచ్చినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రేరియన్ పోస్టులు 544 డిసెంబర్ 31, 2022. అకౌంట్స్ ఆఫీసర్ 78 డిసెంబర్ 31, 2022. ఏఎంవిఐ 113 డిసెంబర్ 31, 2022. అగ్రికల్చర్ ఆఫీసర్ 148 డిసెంబర్ 28, 2022. జూనియర్ లెక్చరర్ 1392 డిసెంబర్ 1392 పోస్టులు డిసెంబర్ 9, 2022. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 247 డిసెంబర్ 7, 2022. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టులు 1540 సెప్టెంబర్ 3, 2022. ఇట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినాం. పరీక్షలు నిర్వహించినాం. కొన్ని ఫలితాలు విడుదల చేసినాం. కొన్ని ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలే వీళ్ళు ఇచ్చినామని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటైనటువంటి చర్య. వీళ్ళు ఇంకా ఏం చెప్పి రానాడు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాం. దరఖాస్తుదారులు ఎవ్వరు కూడా ₹1 ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని వీళ్ళు అభయహస్తం మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో పేరు మీద ఇది ప్రకటించారు. అయితే దీంట్లో ఎంత క్లియర్గా చెప్పారంటే, ఇగో వి విల్ అబాలిష్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు కొన్ని పత్రికలకు ఆనాడు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట మొత్తం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి చాలా ప్రముఖ దినపత్రికలకు పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు. ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్. దీంట్లో కూడా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు చెప్పినారు. అయితే వాళ్ళు దీంట్లో ఏమన్నారు క్లియర్గా, వాళ్ళు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తాం, పూర్తి చేస్తామన్నారు.
అంటే గతంలో ప్రారంభించిన ఉద్యోగాల నియామక ప్రక్రియ వీళ్ళు మొదటి ఏడాదిలో నిర్వహించబోయేటటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాల్లో ఆల్రెడీ 30,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఫీజులే వసూలు చేయమన్నారు. ఇవాళ ఏంది, టీఈటీకి సంబంధించి టెట్కి సంబంధించి ఫస్ట్ పేపరు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల ఫీజు ఉంటుండే, ఇవాళ దాన్ని 1000 రూపాయలు చేసినారు. తర్వాత సెకండ్ పేపర్ 300 రూపాయలు ఉంటుండే, దాన్ని 2000 రూపాయలు చేసినారు. ఫీజులే వసూలు చేయ 1 రూపాయి ఫీజు కూడా తీసుకోమన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ 200 ఉన్న ఫీజు 1000, 300 ఉన్న ఫీజు 2000 చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. లాస్ట్ టైం మేము టెట్ నిర్వహిస్తే 4 లక్షల మంది 5 లక్షల మంది అప్లై చేసుకునేటోళ్ళు. ఈసారి ఇవాళ లాస్ట్ డేట్ ఉంది టెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి. ఇప్పటికి 1,60,000 మంది మాత్రమే రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు. కారణం ఏంది, దీనికి ఎక్కువ అప్లై చేసుకునేటోళ్ళు దిగువ మధ్య తరగతి ప్రజలు, పేద ప్రజానికానికి సంబంధించినటువంటి అభ్యర్థులు. సో వాళ్ళంతా కూడా ఈ ఫీజులు విపరీతంగా పెంచడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళని లాస్ట్ డేట్ ఉంది, మీరు ఫీజులు పెంచడం వల్ల చాలామంది లక్షలాది మంది అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి వెంటనే డేట్ ఎక్స్టెండ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, గతంలో నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసిన టెట్ ఫీజులు పెంచిన ఫీజులు తగ్గించాలి. గతంలో మీరు ఎట్లయితే చెప్పారో ఫీజులు లేకుండా ఎలాంటి అప్లికేషన్కైనా, ఏ ఉద్యోగానికి సంబంధించిన, ఏ ఎంట్రన్స్కి సంబంధించిన ఫీజులు లేకుండా ఏదైతే నిర్వహిస్తామన్నారో దానికి కట్టుబడి ఉండి టెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా 0 ఫీజులతో మీరు అప్లికేషన్ తీసుకోవాలి. లేదా గతంలో మా ప్రభుత్వం ఇచ్చిన 200, 300 రూపాయల ఫీజులనే కొనసాగించాలి, ఆ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి 3 నోటిఫికేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వేలాది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆనాడు తెలంగాణ నిరుద్యోగులందరినీ కూడా డైవర్ట్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న 1500 పైచీలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మేము ఇచ్చిన 500కు మీరు 503కు మీరు ఇంకొక 60 కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప మిగతా 1000 ఉద్యోగాలు ఎటువైనా సమానం చెప్పాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా అనేకం ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి అన్నారు. మరి గ్రూప్ 2 ఏప్రిల్ 1వ తారీఖు నాడే గ్రూప్ 2 ఉద్యోగానికి నేను నోటిఫికేషన్ ఇస్తానని మీరు గతంలో అన్నారు. మేము కూడా గుర్తు చేసినాం, ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది, కొంచెం ముందర రిలీజ్ చేయండి గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పన్నాం. ఇవాళ ఎన్నికల కోడ్ రాగానే గ్రూప్ 2 నోటిఫికేషన్ పక్కన పెట్టినారు. సో జాబ్ క్యాలెండర్ని కూడా మీరు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా, మీ మేనిఫెస్టోలో భాగంగా ఎట్లయితే చెప్పినారు, మేము రాగానే వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి 2, 3, 4 క్యాబినెట్ సమావేశాలు అయిపోయినాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మేము అధికారంలోకి రాగానే వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారి సభలో, ఇక్కడ సరూర్నగర్లో జరిగినటువంటి సభలో చెప్పించినారు. సో నిరుద్యోగ భృతిని కూడా అటకెక్కించినారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇవాళ టెట్కేమో అడ్డగోలుగా 1000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 32,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వీళ్ళు ఇచ్చుకుంటూ, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుకుంటా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వీళ్ళు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల పరంపరలో ఈ 30,000ను కూడా కలిపేసుకున్నారు. సో అట్లా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ నిరుద్యోగుల జీవితాలతో, యువకుల జీవితాలతో, తెలంగాణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ పద్ధతి మార్చుకోవాలి. ఏవైతే హామీలు ఇచ్చిర్రో, ఏవైతే మాటలు చెప్పిర్రో డెఫినెట్గా అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం మీరు చేయాలి. లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు, యువకులు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక గోల్మాల్, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 9,231 ఉద్యోగాలకు సంబంధించి దీంట్లో కూడా వాళ్ళు ఒక పొరపాటు చేసినారు. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి, ఆ మిగిలిపోయినటువంటి ఖాళీలన్నింటినీ కూడా మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా చేయకపోవడం వల్ల అవి బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల వీళ్ళందరూ కూడా ఎవరైతే పరీక్షలు రాసిరో వాళ్ళందరూ కూడా నష్టం జరిగే